సరే ఏంటి వైఎస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆస్తుల విషయంలో తగ్గిన షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ చెప్పినా పట్టించుకొని జగన్ ఏంటి ఇది ఎండ్ కార్డు పడతా ఈ ఆస్తుల అంశం అన్నది జగన్ గారి ఫ్యామిలీలో? అంటే ఆస్తులు వారసత్వాలు అన్నింటిలో ఇదే సమస్య వస్తుంది. ఇప్పుడు అక్కడ ఎన్సీఎల్టీలో ఇచ్చినది ఒకరికొకరు వ్యతిరేకంగా ఇచ్చుకున్నది అది అలాగే ఉంది. దాని మీదేమో ఒక ఎండు పడలేదు. విజయం ఏమో అన్నీ నావే అని చెప్పింది. జగన్ ఏమో ఆమెవి కాదు, అసలు ఆమెకు మొత్తంగా మేము ఇచ్చాము అని ఆయన చెప్తున్నారు. కాదు నాకు కూడా సమానంగా, అంటే ముగ్గురు 3 స్టాండ్స్ ఇక్కడ. అన్నీ నావే అనే జగన్ స్టాండు, అన్నీ నావే అనే విజయమ్మ స్టాండు, నాకు సగం రావాలి అని చెప్తున్నటువంటి షర్మిల స్టాండు. దీని మీద వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు. కానీ ఇంకొక సమస్య కూడా వచ్చాయి, 2 సమస్యలు వచ్చాయి నిజానికి. కడప జిల్లాకు నిన్న మనం చూసాం కదా, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నదానికి కడప అని కూడా కలుపుతూ ఒక నిర్ణయం చేశారు. అది సమంజసమైందే అని కూడా మనం అభిప్రాయపడ్డాం. అయితే షర్మిల దీని మీద ఒక ట్వీట్ చేశారు. ఏమంటే నువ్వు చేసిన నిర్వాహకం వల్లే ఇది ఇట్లా వచ్చిందని. అంటే వైఎస్ఆర్ పేరు అంటే ఇష్టం లేక మరి ఎన్టీఆర్ జిల్లాని ఎందుకు పెట్టారు? ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ విజయవాడ. లాజిక్, ఇప్పుడు లాజిక్ హ్యాస్ 2 sides అని ఎవరి తర్కం ఎవరి రాజకీయాన్ని బట్టి వాళ్ళ తర్కం వస్తూ ఉంటుంది తప్ప ఇంకోటి కాదు కదా. ఎన్టీఆర్ జిల్లాని పెడితే మీరు తప్పనలేదు కదా అని. సరే, ఏదైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెంటనే రంగంలోకి దిగిపోయి విపరీతంగా వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. షర్మిల వాళ్ళ నాన్న పేరుతో ఉన్న జిల్లాను మార్చి వేరే పేరు కూడా యాడ్ చేస్తే ఆమె తాను ఏమి తప్పు పట్టట్లేదు, సమర్థిస్తున్నారు. జగన్దే తప్పు అంటున్నారు. అంటే ఏదో ఒక విధంగా చంద్రబాబును సమర్థించడమే ఆమె కార్యక్రమంగా పెట్టుకున్నారు. దీనికి తోడు విశాఖపట్నంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ క్లబ్ వాళ్ళు మీకు బాగా తెలుసున్నారు. దానికి రాజశేఖర రెడ్డి పేరు ఇది వరకు ఉంది, దాన్ని తీసేశారు. సరిగ్గా షర్మిల ట్వీట్ చేసిన సమయంలోనే అక్కడ క్రికెట్ స్టేడియంకు రాజశేఖర రెడ్డి పేరు తీసేస్తున్నారు. ఇది ఏమి రాజకీయం అంటే ఆయన పేరు మేము పెట్టలేదు, ఆంధ్ర క్రికెట్ క్లబ్ వాళ్ళు పెట్టారు. పెట్టింది ఆ క్రికెట్ అసోసియేషన్ అనమాట. దాన్ని ఎందుకు తీసేస్తున్నారు అని. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఆస్తుల తగాదనే కాదు, పేర్ల తగాదాలో కూడా వీళ్ళు తలా ఒకవైపున ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంత చేస్తే షర్మిల కాంగ్రెస్లో ఉన్నారు, ఈ నిర్ణయాలు చేస్తుంది తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి ఇవి మాట్లాడుతున్నారు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఇప్పుడు డాక్టర్ సునీత రక్షణ కల్పించండి అని ఆమె కోరుతూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళెవరు పెద్దగా కలుస్తున్నట్టుగా లేరు. కాబట్టి ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ ది వైఎస్ ఫ్యామిలీ. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల వచ్చి జగన్ను కలుస్తారు, మాట్లాడతారని మొన్న సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. ఎందుకు వార్త ఎవరు చెప్పారో తెలియదు. కానీ నిన్న విజయమ్మ జగన్తో కలిసి అక్కడికి వెళ్ళారు కదా, వైవి సుబ్బారెడ్డి తల్లిగారి దీనికి. నిజానికి ఆ బంధం నిజానికి ఈమె విజయమ్మ సోదరిని ఆయన చేసుకోవడం వల్ల ఏర్పడింది కాబట్టి విజయమ్మ అక్కడ ఉండటం సహజమే. కానీ వైసీపీ వాళ్ళు మటుకు వెంటనే విజయమ్మ అటు కాకుండా ఇటు వచ్చారు అన్నట్టుగా. సో ఇది ఫ్యామిలీ వైఎస్ఆర్ కుటుంబ కథా చిత్రం ఇది, అంతే. ప్రజలకు రాజకీయాలకు ఏం పెద్ద సంబంధం లేదు. ఇది చాలా మలుపులు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది.